మరో బ్రేకింగ్ అంతోంది మనకి. సిఐడి సీట్ విచారణకు నటుడు ప్రకాష్ రాజ్ హాజరయ్యారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విచారణకు వచ్చారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండకి సిఐడి నోటీసులు ఇచ్చింది. నిన్న విజయ్ దేవరకొండ విచారణకు రాగా నేడు ప్రకాష్ రాజ్ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో సిఐడి కార్యాలయం వద్ద భద్రత ఏర్పాటు చేశారు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్, అందుకు సంబంధించిన చెల్లింపులు, ఒప్పందాలపై విచారించారు అధికారులు. ప్రస్తుతం సిట్ అధికారులు దృష్టి అంతా ఆర్థిక లావాదేవీల చిట్టాపైనే ఉంది. ఈ ప్రమోషన్స్ కోసం వచ్చిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఖాతాలో జమ అయింది, హవాలా మార్గాల ద్వారా ఏమైనా చెల్లింపులు జరిగాయా అనే అంశాలపై నిశ్చితంగా దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లలో అందిస్తారు. ప్రవీణ్, మొత్తానికి సిఐడి సిట్ విచారణకు నటుడు ప్రకాష్ రాజ్ హాజరయ్యారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మనం చూసుకునే కనుక అయితే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులోన నిన్న విజయ్ దేవరకొండను సిఐడి విచారించిన నేపథ్యంలో ఈ రోజు నటుడు ప్రకాష్ రాజ్ కూడా సిఐడి విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో జూలై 30న ఈడీ ముందుకు హాజరై స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో కూడా మొత్తం త్వరగా చూసుకుంటే కనుక అయితే ఆన్లైన్ బెట్టింగ్ పైన పంజగుట్ట, మియాపూర్, హైదరాబాద్ లో కేసులు నమోదయ్యాయి. కేసులను మొత్తం అన్నిటికీ సిఐడికి బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో సిఐడి ఆ విచారణకు వేగవంతం చేసింది. విచారణ అనంతరం ప్రకాష్ రాజ్ కూడా ఆ మీడియాతో మాట్లాడడం జరిగింది. మీడియాతో మాట్లాడిన వెంటనే ఆ ప్రకాష్ రాజ్ కూడా ఆ నోటీసులు రావడంతోనే సిఐడి విచారణకు హాజరయ్యాను. అయితే బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని గతంలోనే ఇచ్చాను. అయితే మొత్తం త్వరగా కూడా చూసుకుంటే కనుక అన్ని గతంలోనే సమర్పించాను. 2016లో బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేశాను. 2017లో బెట్టింగ్ యాప్లను నిషేధించారు. బెట్టింగ్ యాప్ ఎవరు వాడకండి, యువత బెట్టింగ్ యాప్ల జోలికి కూడా వెళ్ళొద్దంటూ కూడా అడ్డదారులు వెళ్ళకండి అంటూ కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా తెలియక చేసిన తప్పు తెలిసి చేసిన తప్పే అవుతుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. సిఐడి విచారణలో మొత్తం త్వరగా కూడా అయితే బెట్టింగ్ యాప్ నిర్వహణకు సంబంధించి సమాచారం ఇచ్చారని తెలపడం జరిగింది. బెట్టింగ్ యాప్ అనేది పూర్తిగా రాంగ్ వే అంటూ కూడా తెలపడం జరిగింది. బెట్టింగ్ యాప్ లో డబ్బులు పెట్టకండి, ముఖ్యంగా యంగ్స్టర్ అర్థం చేసుకోవాలి. వీటి వల్ల మొత్తం త్వరగా కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అది చాలా బాధాకరం అంటూ కూడా ఆ మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే మొత్తం దీనికి సంబంధించి చూసుకుంటే కనుక అయితే ఈ మొత్తం దీనికి సంబంధించి ఇంకో కొంతమందిని కూడా విచారించే ఆ దిశలో ఉన్నట్టుగా తెలుస్తుంది సిఐడి అధికారులు. అయితే ప్రమోషన్ చేసినటువంటి ఆ యొక్క బెట్టింగ్ యాప్ల ద్వారా వచ్చినటువంటి ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా వాడారు, ఏ కోణంలో వాడారు అనే కోణం లోపల మొత్తం దర్యాప్తు కొనసాగినట్టుగా తెలుస్తుంది. ఈ బెట్టింగ్ యాప్ కేసులో జూలై 30న ప్రకాష్ రాజ్ వీడి విచారణకు హాజరైన సంగతి కూడా తెలిసిందే. జంగిల్ రమ్మీ యాప్ ను ప్రమోట్ చేసినందుకు ఈయన పైన ఆ కేసు నమోదైంది. అయితే ప్రకాష్ రాజ్ తో పాటు పలువురు టాలీవుడ్ తారాలు కూడా సిఐడి హాజరయ్యారు. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండకు కూడా సిఐడి విచారణకు ఎదుర్కొన్నారు. మంగళవారం గంటకు పైగా సిఐడి అధికారులు విచారించగా గతంలో బెట్టింగ్ యాప్ ను సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాల్లో వివిధ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. ఆ కేసులను అన్నింటినీ కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్.